హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి మనకు మిరపలో వచ్చేసి మిర్చి ధరలు అనేది పెరుగుతుంది మిత్రులారా. దాదాపుగా కూడా 19,000 నుంచి 20,000 వరకు కూడా ఖమ్మం మార్కెట్లో రేట్లు అనేది పెరుగుతున్నాయి. రైతులు జాగ్రత్తగా కనుక మీ మిర్చి పంటను కాపాడుకున్నట్లయితే ఈ సంవత్సరం వచ్చేసి మంచి ధర అనేది పలికే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఏంటంటే ఈ మందులు కూడా మీరు ఒక సిస్టమేటిక్గా ఒక 4 డేస్ 5 డేస్కి ఒకసారి కనుక మందులు కాంబినేషన్స్లో కనుక స్ప్రే చేసుకుంటా ఉన్నట్లయితే మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎప్పటికప్పుడు కూడా మిర్చికి ధరలకు సంబంధించి వాటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో డైలీ కూడా నేను పెట్టడం జరుగుతుంది. రైతులు మీరు అక్కడి నుంచి కూడా చూసి ఏ ఏ వెరైటీస్ ఏ ఏ ధరలు ఉన్నాయనేది కూడా మీరు తెలుసుకోవచ్చు మిత్రులారా. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి మిరపలో వచ్చేసి మనకి ఎక్కువగా చూసినట్లయితే కొసలు మాడిపోతున్నా, అంతేకాకుండా ఎలాంటి మొండి ముడత దాంతోపాటు పురుగుకు సంబంధించి ఒక బెస్ట్ కాంబినేషన్స్ అనేది మీకు తెలియజేస్తాం మిత్రులారా. ఈ 5 రకాల కాంబినేషన్స్ మీకు తెలియజేస్తే ఈ 5 రకాల కాంబినేషన్స్లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ముడత దాంతోపాటు పురుగు వీటన్నిటిని కూడా నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి మిరపలో పై ముడతకు కానీ కింద ముడతకు కానీ పురుగుకు కానీ ఒక బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ హెర్క్యులస్ అనమాట. హెర్క్యులస్లో ఉన్న టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫెన్చురాన్ వచ్చేసి 40.9%లో ఉంటుంది. దాంతోపాటు ఎస్టామాప్రైడ్ వచ్చేసి 3.9లో ఉంటుంది అనమాట. ఇది మనం ప్రతి ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు స్ప్రే చేయాలన్నమాట. 250 గ్రాములు. దీంతో పాటు దీని కాంబినేషన్కి వచ్చేసి యాంబిల్గో తీసుకోండి. సింజెంటా కంపెనీ వాళ్ళది యాంబిల్గో తీసుకొని యాంబిల్గో వచ్చేసి ప్రతి ఎకరానికి 100 ml, దాంతోపాటు హెర్క్యులస్ వచ్చేసి 250 ml సపరేట్గా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. పురుగును నివారించుకోవచ్చు, దోమ నివారించుకోవచ్చు. దీనికి మంచి మెత్తదనము దాంతోపాటు గ్రోతింగ్ కొంచెం రావాలనుకున్న రైతులు 13-0-45 వేసుకోండి. 13-0-45 13% నత్రజని ఉంటుంది, 45% మనకి పొటాష్ ఉంటుంది. కాబట్టి ఒక 1 kg వచ్చేసి ప్రతి ఎకరానికి ఇది కూడా తీసుకొని ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. హెర్క్యులస్ దాంతోపాటు యాంబిల్గోతో పాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అయినా 13-0-45 అయినా తీసుకోండి. లేదు అనుకుంటే మనకి 00-52-34 అని దొరుకుతుంది. మీరు అదైనా సరే తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ ఆగ్రో వాళ్ళది బెస్ట్ మన్ అనే మందు ఉంది మిత్రులారా. దీని లోపల మనకు 3 రకాల టెక్నికల్స్ ఉంటాయి అనమాట. పిప్రోనిల్ వచ్చేసి 7% ఉంటుంది. దాంతోపాటు అబామెక్టిన్ అనే టెక్నికల్ 1.2లో ఉంటుంది. దాంతోపాటు టోల్ఫిన్ఫ్రైడ్ వచ్చేసి 15%లో ఉంటుంది అనమాట. మనకి తామర పురుగు దాంతోపాటు నల్లి దాంతోపాటు మనకి ముడత మీద కూడా ఎఫెక్టివ్గా కూడా రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. ఈ బెస్ట్ మ్యాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి 250 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. దీనికి కాంబినేషన్ మీకు పురుగు ఉన్నట్లయితే దీన్ని కూడా మీరు యాంబిల్గో కాంబినేషన్లో వేసుకోండి. యాంబిల్గోన్ వచ్చేసి 100 ml, దాంతోపాటు ఈ బెస్ట్ మ్యాన్ వచ్చేసి 250 ml వేసుకోండి. దీంతోపాటు కొంతమంది నాకు రైతులు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సజెషన్ ఏంటంటే రాన్ఫిన్తో కూడా కలిపి మనం స్ప్రే చేస్తున్నారు మిత్రులారా. ఈ బెస్ట్ మ్యాన్ దాంతోపాటు ఈ రోన్ఫిన్తో కూడా కలిపి స్ప్రే చేసుకున్నారు కొంతమంది. అది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా. అది కూడా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారు మిత్రులారా. కాబట్టి నేనైతే కనుక ఈ బెస్ట్ మ్యాన్ దీంతోపాటు యాంబిల్గో కాంబినేషన్లో స్ప్రే చేసుకుని దీనికి కొంచెం మెత్తదనానికి రావడానికి పిఏ వాళ్ళది హ్యూమిసాల్ అని చెప్పి మీకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. మనకి హ్యూమిక్ యాసిడ్ దాంతోపాటు ఫిల్విక్ యాసిడ్ రెండూ కూడా ఉంటాయి. మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, దాంతోపాటు గ్రోతింగ్ ఆగిపోయినట్టయితే మంచి గ్రోతింగ్ అనేది రావడానికి, ఫ్లవరింగ్ బాగా రావడానికి, వచ్చిన పూతంతా కూడా కాయగా మారడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. బెస్ట్ మ్యాన్ దాంతోపాటు ఈ యాంబిల్గో వచ్చేసి ప్రతి ఎకరానికి 100 ml, బెస్ట్ మ్యాన్ 250 ml, హ్యూమిస్ ఆయిల్ వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml డోస్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది సివెంటో ప్రైమ్ అని చెప్పి మనకి అవైలబిలిటీలో ఉంది మిత్రులారా. ఇది ఒక చాలా మంచి మందు మిత్రులారా. ఇది ఏంటంటే మనకు మిరపలో పూత రాలిపోతున్నట్లయితే దాన్ని కూడా నివారించుకోవడంతో పాటు తెల్లదోమ నివారించడానికి, ఈ ట్రిప్స్ని తామర పురుగు నివారించుకోవడానికి సివెంటో ప్రైమ్ కూడా ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా 250 ml సివెంటో ప్రైమ్ను మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. మొక్కకు మెత్తదనం రావడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. మీకు పురుగు సమస్య ఉన్నట్లయితే దీన్ని ఖచ్చితంగా కూడా కంపెనీ వాళ్ళది
స్ప్రింటర్తో స్ప్రే చేసుకోండి. లేదు అనుకుంటే కనుక డవాగ్రే సెన్సెస్ వాళ్ళు ఇంతకుముందు మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి క్రోటి వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ట్రేసర్ అనమాట. ఈ ట్రేసర్ కాంబినేషన్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. రెండిట్లో ఉన్న టెక్నికల్ అయితే ఒకటే అనమాట. మనకి స్పైనోసెడ్ వచ్చేసి 45% ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట. కాబట్టి తామర పురుగు, దాంతోపాటు మనం ఈ తెల్లదోమ, నల్లిని వీటన్నిటిని కూడా నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా. కాబట్టి సివెంటో ప్రైమ్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml, దీంతో పాటు ట్రేసర్ను వచ్చేసి ప్రతి ఎకరానికి 75 ml డోస్ను కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇవి రెండు కూడా మనకి మంచి మొక్కకి మెత్తదనం రావడంతో పాటు మంచి గ్రోతింగ్ అది రావడానికి, మీకు ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చిన పూతంతా కూడా కాయగా మారడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా. సివెంటో ప్రైమ్ దాంతోపాటు ట్రేసర్ మిత్రులారా ఒక బెస్ట్ కాంబినేషన్గా కూడా మీరు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ధృవాను కైరో అనమాట. ఈ ధృవ ఏంటంటే మిరపలో వచ్చే పై ముడత, కింది ముడత నివారించుకోవడంతో పాటు మనకి ఈ నల్లి యొక్క ఉధృతిని తగ్గించి మనకి క్రాప్ సెట్టింగ్ ఒక బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు అనమాట. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml, దీనికి కాంబినేషన్ వచ్చేసి కైరో ఇస్తున్నాం మిత్రులారా. ఈ కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా 500 ml అనమాట. 500 ml మనం ఎందుకు స్ప్రే చేపిస్తున్నాం అంటే మొక్కకు మెత్తదనం రావడంతో పాటు మీకు పూత ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ క్రాప్ సెట్టింగ్ ఎదుగుదల ఆగిపోయినట్లయితే ఒక స్టెప్ పడి సెకండ్ స్టెప్ లేదు థర్డ్ స్టెప్ రావాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ ధృవాన్ని కూడా మీరు ట్రై చేయండి. ధృవాను కైరో అనమాట. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml, కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మిత్రులారా. ఇది కూడా మీరు ఒక బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపించిన వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి ధృవ కైరో ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్. 250 ml ధృవ, కైరో వచ్చేసి 500 ml. ఇది ఒక కాంబినేషన్ గా కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొమెంటో ఓడి అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే స్పైరోటెట్రోమిట్ వచ్చేసి 11.09% లో ఉంటుంది. దాంతోపాటు ఇమిడాక్లోపిడ్ ఉంటుంది మిత్రులారా. ఈ మొమెంటో ఎనర్జీ వచ్చేసి మనకు మిరపలో స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క అన్ని భాగాల్లోనికి ఈ మందు అనేది చొచ్చుకుపోయి నల్లి, దాంతోపాటు దోమ, తామర పురుగుని నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా. దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని మనం క్రోటియో వాళ్ళది క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకున్నట్లయితే మనకి బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. మొక్కకు మెత్తదనం రావడంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావడం, వచ్చిన పూతంతా కూడా కాయగా మారడానికి క్రాప్ మ్యాక్స్ వచ్చేసి ప్రతి ఎకరానికి లీటర్ వచ్చేసి 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. మొమెంటో ఎనర్జీని వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మీకు ఎలాంటి ముండి ముడతనైనా సరే నివారించుకొని మనకి పురుగు, దాంతోపాటు ఈ నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని ఒక బెస్ట్ రిజల్ట్స్ అనేవి, మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి ఇవి 5 కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా. కాబట్టి రైతులు ఈ కాంబినేషన్స్ లో మనం స్ప్రే చేసుకుంటా ఉన్నట్లయితే మిరపలో మంచి దిగుబడి, మినిమం మనం ఒక 5 నుంచి 10 క్వింటాలు పైనే దిగుబడి అనేది ఈ స్ప్రేయింగ్స్ అనేది రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఖచ్చితంగా కూడా ఈ 5 స్ప్రేయింగ్స్ అనేవి చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి ఈ రైతులు ఈ టైంలో, ఎందుకంటే మనకు మిర్చి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వారికి చాలా చోట్ల కూడా మిర్చి ధరలు పెరుగుతున్నాయి అనమాట. ఖమ్మం మార్కెట్ లో మీకు ఫస్ట్ చెప్పిన విధంగా కూడా 19,000 నుంచి 20,000 వరకు కూడా రేట్లు అనేవి పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది మిత్రులారా ఈ మంత్ ఎండింగ్ వచ్చేటప్పుడు. కాబట్టి మన మిరప పంటని జాగ్రత్తగా కనుక మంచి స్ప్రే చేసుకుంటా మంచి దిగుబడి అనేది మనం తెచ్చుకున్నట్లయితే మంచి ధరని పలికి మనకి మంచి దిగుబడి అనేది కూడా రావడంతో పాటు రైతులందరూ కూడా మంచి హ్యాపీగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.